Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language Treasure. How are you all? Hope you all are doing great. ఈ వై సిరీస్ పార్ట్ 3లో ఈరోజు పార్టిసిపుల్ గురించి చూద్దాం. ఓకే, పార్టిసిపుల్స్ అంటే ఏంటి? వై డూ వి కాల్ దెమ్ పార్టిసిపుల్? అసలు వాటిని పార్టిసిపుల్ అని ఎందుకు అంటాము? దీని ఆరిజిన్ ఏంటి అంటే పార్టిసిపుల్ వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది. లాటిన్ వర్డ్ ఏంటి? పార్టిసిపియం. పార్టిసిపియం అంటే ఏంటి? షేరింగ్ అనమాట. మనకు ఇంగ్లీష్లో మీనింగ్ ఎట్లా వస్తుందంటే షేరింగ్ అంటే పార్టిసిపేట్ చేయటము అంటే. మరి ఏం షేర్ చేస్తుంది అంటే ఇక్కడ వాడబడిన పదాలు వేరే పదాల గుణాలను షేర్ చేస్తుంది అని అర్థం. వాట్ ఆర్ పార్టిసిపుల్స్? పార్టిసిపుల్స్ అంటే ఏంటి అసలు? ఇవి తెలుసుకోకముందు మనకు వర్బ్స్ అంటే ఇంగ్లీష్లో క్రియాపదాలు ఎన్ని రకాలు ఉంటాయో అనేది తెలవటం చాలా ముఖ్యం. ఇక్కడ నేను ఒక లిస్ట్ మీకు ఇస్తా, అవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, నెంబర్ 1 గో, వెంట్, గాన్, గోయింగ్. ఈ గో అనేది మెయిన్ వర్బ్ V1, వెంట్ అనేది పాస్ట్ వర్బ్, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది, దాన్ని V2 అంటాము. గాన్ అనేది అది కూడా పాస్టే కానీ పార్టిసిపుల్, దీన్ని V3 అంటాము. గోయింగ్ అనేది ING ఫామ్ తీసుకుంది కాబట్టి ఇది V4 అని అంటాము. అట్లా మనం డివైడ్ చేసుకున్నాం వర్బ్స్ని, రైట్? ఓకే, సెకండ్ ఏంటి? కమ్, కేమ్, కమ్, కమింగ్. లివ్, లివ్డ్, లివ్డ్, లివింగ్. క్రై, క్రైడ్, క్రైడ్, క్రయింగ్. కాల్, కాల్డ్, కాల్డ్, కాలింగ్. ట్రస్ట్, ట్రస్టెడ్, ట్రస్టెడ్, ట్రస్టింగ్. వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్. రన్, ran, run, running. Sleep, slept, slept, sleeping. Burn, burnt, burnt, burning. అయితే ఇప్పుడు మీకు 4 వర్బ్స్ నేను ఇక్కడ చెప్పాను. ఈ 4 వర్బ్స్లో ఫస్ట్ది V1, V2, థర్డ్ది ఏంటి? V3, గాన్, కేమ్, లివ్డ్, ఈడీ అని వచ్చినాయి కదా, ఇవన్నీ V3 వర్బ్స్. V3 వర్బ్స్ తర్వాత ING ఫామ్ తీసుకున్న వర్బ్స్ వచ్చినాయి, గోయింగ్, కమింగ్, లివింగ్ అనేది. ఇది V4 వర్బ్స్. అయితే ఈ పార్టిసిపుల్స్ అనేటివి ఏంటి అంటే ఈ V3 అండ్ V4 వర్బ్స్ని అది డిఫరెంట్ సెంటెన్సెస్లో నౌన్ గురించి చెప్పటానికి వాటిని ఉపయోగించినప్పుడు అవి పార్టిసిపుల్స్గా మారుతాయి. సో అంటే నౌన్ గురించి చెప్పటానికి ఉపయోగించినప్పుడు పార్టిసిపుల్గా మారుతాయి. అంటే ఏంటి? అడ్జెక్టివ్స్గా మారుతాయి. అంటే అడ్జెక్టివ్ యొక్క క్వాలిటీని ఈ పార్టిసిపుల్స్ తీసుకుంటాయి అనమాట. షేరింగ్ అని చెప్పే కదా, ఇవి షేర్ చేస్తాయి. ఏ క్వాలిటీ? అడ్జెక్టివ్స్ క్వాలిటీస్ అన్నా, అడ్వర్బ్ క్వాలిటీస్ అన్నా ఇవి షేర్ చేస్తాయి, రైట్? సో ఇప్పుడు మనము ఈ పార్టిసిపుల్స్లో ఇవన్నీ V3, V4 వర్బ్సే. స్వతహాగా అవి వర్బ్స్, అవి క్రియాపదాలు. మనం జనరల్ సెంటెన్స్లో చూసినప్పుడు అవి జరిగిపోయిన క్రియల గురించి చెప్పే పదాలే. కానీ ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ విశ్లేషణ అంటే వివరించి చెప్పబడినప్పుడు ఈ పదాలను వాడితే, ఒకవేళ గాన్ కానీ, లివ్డ్ కానీ, క్రైడ్ కానీ, లివింగ్ కానీ, కమింగ్ కానీ అనే పదాలను ఆ నౌనుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, డిస్క్రైబ్ చేయడానికి కానీ ఉపయోగిస్తే వీటిని అడ్జెక్టివ్స్ అని అంటాము. అవి అడ్జెక్టివ్స్గా మారిపోతాయి. అవి అడ్జెక్టివ్స్గా మారినందుకు వాటిని పార్టిసిపుల్స్ అని అంటాము. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్. అర్థమైందని అనుకుంటున్నా, రైట్? ఓకే, ఫస్ట్ ING ఫామ్స్ ఉన్న వర్బ్స్ని చూద్దాం. ఇవి ప్రజెంట్ కంటిన్యూస్ వర్బ్స్. జంపింగ్, రన్నింగ్, క్రయింగ్, స్లీపింగ్, ఇట్లాంటివి కొన్ని ING ఫామ్స్ ఉన్నాయి వర్బ్స్. స్పీడింగ్, ఓకే, లాఫింగ్, ఈ రకంగా. స్విమ్మింగ్, లవింగ్, ఇవన్నీ ING ఫామ్తో వచ్చిన వర్బ్స్. అంటే ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్న వర్బ్స్. మరి ఈ వర్బ్స్ని పార్టిసిపుల్స్గా ఎప్పుడు మారుతాయి ఇవి అంటే, ఎప్పుడైతే ఈ వర్బ్స్ ING ఫామ్ ఆఫ్ వర్బ్స్ ఒక సెంటెన్స్లో ఉన్న నౌన్ గురించి చెప్పినప్పుడు అవి పార్టిసిపుల్గా మారుతాయి. ఎగ్జాంపుల్, జంపింగ్ జాక్. సింపుల్ టూ వర్డ్ సెంటెన్స్ మీకు చెప్తున్నా. జంపింగ్ జాక్. జాక్ అనేదేమో పేరు, నౌన్. జంపింగ్ అనేది ఇక్కడ యాక్చువల్లీ ప్రజెంట్ కంటిన్యూస్ వర్బ్, ఇది V4 వర్బ్. కానీ ఇది జాక్ కోసం వాడబడింది, జాక్ని గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ ఇది అడ్జెక్టివ్గా మారింది. సో ఈ అడ్జెక్టివ్ ఇట్లా మారిన V4 అడ్జెక్టివ్స్ని పార్టిసిపుల్స్ అని చెప్పటం జరుగుతుంది. జంపింగ్ జాక్ అంటే తెలుగులో ఏమంటాము? ఎగురుతూ ఉండే జాక్. అంటే కొన్ని పేర్లు పెట్టేస్తాం కదా, పరిగెత్తుతున్న అబ్బాయి,
అంటుంటాం కదా, అంటే గెంతుతూ ఉండే జాక్. ఓకే, సో ఇక్కడ జాక్ అనేది నౌను, జంపింగ్ అనేది అడ్జెక్టివ్గా మారింది కాబట్టి ఈ అడ్జెక్టివ్ని ఇక్కడ మనం పార్టిసిపుల్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు? ఇది యాక్చువల్లీ వర్బ్, ఆ వర్బ్ అడ్జెక్టివ్ ఫామ్ తీసుకుంది కాబట్టి దీన్ని పార్టిసిపుల్ అని చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఏంటి? క్రయింగ్ బేబీ, ఏడుస్తూ ఉన్న శిశువు. క్రయింగ్ బేబీ, బేబీ అనేది నౌన్. ఈ బేబీ గురించి ఏం చెప్తుంది ఇక్కడ? క్రయింగ్ బేబీ ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్న బేబీ, ఏడుస్తూ ఉన్న శిశువు. రైట్? సో ఈ బేబీ అనేది నౌన్, క్రయింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్, కానీ అది అడ్జెక్టివ్గా మారింది కాబట్టి దీన్ని పార్టిసిపుల్ అని చెప్పటం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వర్బ్లో V3 వర్బ్, V4 వర్బ్స్ ఆ సెంటెన్స్లో ఉన్న నౌన్ గురించి వివరంగా డిస్క్రైబ్ చేసినట్టయితే, మనకు వివరించినట్టయితే అది నౌన్కి ముందన్న రాయబడచ్చు, నౌన్ తర్వాత అయినా కూడా రాయబడచ్చు. ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను నేను. వాటిని పార్టిసిపుల్స్ అని చెప్పటం జరుగుతుంది. రైట్? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్పీడింగ్ వెహికల్. స్పీడింగ్ వెహికల్ అంటే వేగంగా వస్తున్న వాహనము లేక బైక్. వేగంగా వస్తున్న బైక్. అక్కడ ఒక బైక్ వస్తుంది, అది ఎట్లా వస్తుంది? అక్కడ నుంచి ఒకటి కనిపిస్తుంది, వేగంగా వస్తున్న బైక్ అని అంటాం కదా. ఆ వేగంగా అనేది స్పీడింగ్. ఆ స్పీడింగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఎందుకు? ఆ వెహికల్ గురించి ఆ స్పీడింగ్ అనేది చెప్తుంది. రైట్? సో వెహికల్ అనేది నౌన్. అంటే మనకు తెలుసు కదా నౌన్స్ ఏంటో, పేర్లు కదా నౌన్స్ అంటే. అవి కనిపిస్తాయి మనకి, వాటిని చూడగలం, అవి నౌన్స్. ఓకే, స్పీడింగ్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ కాబట్టి దీన్ని పార్టిసిపుల్ అని అంటాము. రైట్? ఎందుకు? ఇది ఐఎన్జీ ఫామ్లో ఉంది. ఓకే, సో లాఫింగ్ ఫేస్, నవ్వుతూ ఉన్న ముఖము. లాఫింగ్ ఫేస్, కొంతమంది ముఖాలు ఎంత బ్రైట్గా ఎప్పుడు నవ్వుతున్నట్టే ఉంటాయి. నవ్వుతూ ఉన్న ముఖం అంటే లాఫింగ్ ఫేస్. ఫేస్ అనేది నౌన్, లాఫింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్, కానీ ఇది అడ్జెక్టివ్గా మారింది కాబట్టి దీన్ని పార్టిసిపుల్ అని అంటాము. ఇందుకు ఫేస్ గురించి చెప్తుంది కాబట్టి. రైట్? ఓకే, ఈ పార్టిసిపుల్ ఒకవేళ సెంటెన్స్ మధ్యలో వస్తే ఏ రకంగా ఉంటుంది చూద్దాము. ద బేబీ హూ ఇస్ క్రయింగ్ ఈజ్ యాంగ్రీ. ఇక్కడ క్రయింగ్ అనేది మధ్యలో వచ్చింది, బేబీకి ముందు రాలేదు. ఫస్ట్ ద బేబీ వచ్చింది, తర్వాత హూ ఇజ్, ఎవరైతే క్రయింగ్ ఏడుస్తున్నారో, ఈజ్ యాంగ్రీ చాలా కోపంగా ఉంది. అంటే ఏదైతే బేబీ ఏడుస్తూ ఉందో ఆ బేబీ చాలా యాంగ్రీ అంటే కోపంగా ఉంది. అంటే ఇక్కడ ఏంటి? క్రయింగ్ అనేది కూడా ఇక్కడ బేబీ గురించే చెప్తుంది, అది మధ్యలో రాసినా కూడా. ద బేబీ హూ ఇస్ క్రయింగ్ అంటే ఏడుస్తున్న బేబీ అనే అర్థం. మళ్ళీ ఇక్కడ పొజిషన్ మారింది కానీ ఆ వర్డ్ మాత్రం ఆ బేబీ అంటే ఆ నౌన్ గురించే చెప్తుంది, నౌన్ యొక్క క్వాలిటీయే చెప్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ క్రయింగ్ అనేది పార్టిసిపుల్గానే ఉపయోగించబడింది. దీన్ని పార్టిసిపుల్ అనే చెప్తాము. ఈజ్ యాంగ్రీ అంటే కోపంగా ఉంది. అంటే V4 వర్బ్ మధ్యలో వచ్చినా కూడా అది ఒకవేళ నౌన్ గురించి చెప్పినట్టయితే దాన్ని పార్టిసిపుల్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే ఇప్పుడు V3 వర్బ్స్ ఏ రకంగా మారుతాయి పార్టిసిపుల్స్గా అనేది చూద్దాం. అయితే ఈ V3 వర్బ్స్ ఏ ఫామ్లో ఉంటాయి అంటే రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ ఫామ్స్లో ఉండొచ్చు. ఏవైతే వర్బ్స్ ఈడి, ఈఎన్ కానీ, ఎన్ కానీ, టీ కానీ ఈ రకంగా కొన్ని లెటర్స్తో ఎండ్ అవుతాయి, ఇవన్నీ V3 వర్బ్స్ కింద మనము చెప్పుకుంటాం. ఓకే, ఇవి పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా చెప్పటం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్లో V3 వర్బ్స్ చెప్పే కదా నేను. గాన్, కమ్, లివ్డ్, క్రైడ్, కాల్డ్, ట్రస్టెడ్, వాక్డ్, రన్, స్లెప్ట్, బర్న్ట్, గ్రోన్ ఈ రకంగా. ఓకే, ఈ V3 ఫార్మ్స్ అన్నిటినీ పార్టిసిపుల్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వర్డ్స్ ఏ రకంగా ఇవి పార్టిసిపుల్స్గా మారుతాయి, అడ్జెక్టివ్స్గా మారుతాయి అంటే ఈ వర్బ్స్ని కూడా నౌన్స్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఇవి అడ్జెక్టివ్స్గా ఏ రకంగా మారుతాయి అనేది చూద్దాం. ఓకే, ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ద హిడెన్ ట్రెజర్. దాచి ఉంచబడిన ధనము. ట్రెజర్ అనేది నౌన్ అంటే ధనము. ఏం ధనము? దాచి ఉంచబడిన ధనము. ద హిడెన్ ట్రెజర్. హైడ్, హిడ్, హిడెన్ ఇది V3 ఫామ్లో ఉన్న వర్బ్. కానీ ఇక్కడ ఈ ట్రెజర్ గురించి అంటే ధనాన్ని గురించి చెప్తుంది కాబట్టి ఇది ఇక్కడ అడ్జెక్టివ్గా మారింది. ఇది అడ్జెక్టివ్గా మారింది కాబట్టి దీన్ని పార్టిసిపుల్ అని చెప్పటం జరుగుతుంది. సో దీన్నే సెంటెన్స్ని ఫుల్ సెంటెన్స్గా రాస్తే ఆ సెంటెన్స్ ఏ రకంగా వస్తుంది అంటే ద ట్రెజర్ దట్ వాజ్ హిడెన్ బై ద డెకాయిట్స్ వాజ్ ఫౌండ్ బై ద పోలీస్.
అంటే ఏదైతే ధనము డెకాయిట్స్ ద్వారా దాచబడిందో అది పోలీసుల ద్వారా కనుగొనబడింది. అయితే ఈ సెంటెన్స్లో ఏదైతే ధనము అంటే ధనం గురించి చెప్తున్నాం కదా, ఏదైతే ధనము బడిందో అంటే ఎవరో ఒకరి ద్వారా దాచబడింది. ఈ దాచబడింది, కొనబడింది అని వచ్చిన సెంటెన్సెస్లో ఆ వర్డ్ కానీ వస్తే నిన్న నేను మీకు చెప్పిన ప్రీవియస్ వీడియోలో ఏంటి, అవి ప్యాసివ్ ఫామ్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ మనకు ప్యాసివ్ వాయిస్లో ఉందని అర్థం. ఎందుకంటే ఇది ఎవరి ద్వారానో దాచబడింది అంటే డెకాయిట్స్ ద్వారా దాచబడింది, పోలీస్ ద్వారా కనుగొనబడింది. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏంటి, ద ట్రెజర్ దట్ వాజ్ హిడెన్ బై అనేది వచ్చింది కదా, బై వచ్చింది అంటే అది ప్యాసివ్ ఫామ్ ఆఫ్ వర్బ్ సెంటెన్స్, ప్యాసివ్ వాయిస్ అని చెప్పటం జరుగుతుంది. ద హిడెన్ ట్రెజర్ అనేది ఎక్స్పాండ్ చేస్తే ద ట్రెజర్ దట్ వాజ్ హిడెన్. ఇక్కడ కూడా హిడెన్ ట్రెజర్ గురించే చెప్తుంది. ఓకే, ఏం ట్రెజర్, హిడెన్ ట్రెజర్. అంటే ఈ హిడెన్ అనే V3 వర్బ్ కూడా ఇక్కడ ట్రెజర్ నౌన్ గురించే చెప్తుంది కాబట్టి దీన్ని కూడా అడ్జెక్టివ్గా మారుతుంది. ఈ సెంటెన్స్ అంతా ప్యాసివ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఓకే, రైట్. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే ద క్లోజ్డ్ బిల్డింగ్. క్లోజ్డ్ అనేది V3 వర్బ్, బిల్డింగ్ అనేది నౌన్. ఇక్కడ క్లోజ్డ్ అనేది అడ్జెక్టివ్గా మారింది. ఎందుకు, బిల్డింగ్ గురించి చెప్తుంది. ఇది సింపుల్గా 3 వర్డ్ ఫ్రేజ్ లాగా సెంటెన్స్, చిన్న సెంటెన్స్. ఓకే, మూయబడిన బిల్డింగ్. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ద బిల్డింగ్ దట్ వాజ్ క్లోజ్డ్ వాజ్ ఓపెన్డ్ బై ద CBI ఆఫీసర్స్. ఏదైతే బిల్డింగ్ అంటే బంగ్లా మూయబడిందో అది CBI ఆఫీసర్స్ ద్వారా తెరవబడింది. ద్వారా అంటే బై అని వచ్చింది అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది ఈ సెంటెన్స్ అని అర్థము. ఇదే సెంటెన్స్ని ఎక్స్పాండ్ చేస్తే అది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. షార్ట్గా రాస్తే ద క్లోజ్డ్ బిల్డింగ్ అని చెప్పొచ్చు ఈజీగా, సింపుల్గా. ఆల్రైట్, లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ద స్టిచ్డ్ క్లోత్స్, CLOTHES క్లోత్స్. వాటిని క్లోత్స్ అనాలి, క్లాత్స్ అనకూడదు. రైట్, అంటే కుట్టబడిన బట్టలు. క్లోత్స్ అంటే నౌన్, బట్టలు నౌన్. అంటే ఇక్కడ స్టిచ్డ్ ఏమవుతుంది, క్లోత్స్ని గురించి చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. రైట్, సో ద స్టిచ్డ్ క్లోత్స్. అయితే ఈ స్టిచ్డ్ అనే వర్డ్ ఏదైతే V3 వర్బ్ ఉందో అది సెంటెన్స్ మధ్యలో రాసి ఈ క్లోత్స్ గురించి చెప్పాలి అన్నప్పుడు ఏ రకంగా వస్తుంది సెంటెన్స్ అంటే ద క్లోత్స్ దట్ వాజ్ స్టిచ్డ్ బై ద టైలర్ వర్ వెరీ గుడ్. అంటే ఆ టైలర్ ద్వారా కుట్టబడిన బట్టలు చాలా బాగున్నాయి. ద క్లోత్స్ దట్ వాజ్ స్టిచ్డ్, ఏవైతే బట్టలు కుట్టబడిన బట్టలు ఎవరి ద్వారా, టైలర్ ద్వారా. కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. బై ద టైలర్, బై అనేది వచ్చింది. అంటే పైన సెంటెన్స్లో ద స్టిచ్డ్ క్లోత్స్ అనేది కూడా ప్యాసివ్ వాయిసే. ఎందుకు, మిగిలిన మీనింగ్ అంతా హిడెన్. అంటే ద స్టిచ్డ్ క్లోత్స్ కుట్టబడిన క్లాత్స్ అంటే ఎవరిదో ఒకరి ద్వారా కుట్టబడ్డాయి కదా, అది ఎవరిదో ఒకరి ద్వారా కుట్టబడ్డాయి కాబట్టి ఇది కూడా ప్యాసివ్ ఫామే. ఎక్స్పాండ్ చేస్తే కంప్లీట్ ప్యాసివ్ ఫామ్ మనకు అర్థమయ్యింది. రైట్, అంటే ఆ టైలర్ ద్వారా కుట్టబడిన బట్టలు చాలా బాగున్నాయి. ద క్లోత్స్ దట్ వర్ స్టిచ్డ్ బై ద టైలర్ వర్ వెరీ గుడ్. సో ఏవైతే V3 వర్బ్స్, V4 వర్బ్స్ అంటే ING ఫామ్లో ఉన్న వర్బ్స్, ED ఫామ్లో ఉన్న వర్బ్స్ ఒక సెంటెన్స్లో ఉన్న నౌన్ గురించి క్లియర్గా మనకి డిస్క్రైబ్ చేసినట్టయితే అవి నౌన్స్గా V3 వర్బ్స్గా కాకుండా అడ్జెక్టివ్ ఫామ్స్లోకి వస్తాయి. సో ఎప్పుడైతే ఇవి అడ్జెక్టివ్స్గా మారుతాయో వాటిని పార్టిసిపల్స్ అని చెప్పటం జరుగుతుంది. రైట్, సో ఇంతవరకు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ద్వారా V3 వర్బ్స్, V4 వర్బ్స్ ఏ రకంగా పార్టిసిపల్స్గా మారినాయి అనేది మీకు క్లియర్గా అర్థమైందనే నేను అనుకుంటున్నాను. So if you really like the content, if you understood the concept, kindly like, share, and most importantly, subscribe. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great time.